రీసెంట్ గా శుభాంశు శుక్లా ఫస్ట్ ఇండియన్ గ్రూప్ కెప్టెన్ గా, సెకండ్ ఇండియన్ గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్లడం జరిగింది. అసలేంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఎందుకంత హైప్ ఇస్తున్నారో ఇప్పుడు సింపుల్ గా తెలుసుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే ఇది జైంట్ సైన్స్ ల్యాబ్. ఎర్త్ ఆర్బిట్ నుంచి దూరంగా స్పేస్ లో ఉంటుంది. మొత్తం 18 కంట్రీస్ అన్ని కలిపి ఈ ఐఎస్ఎస్ ను తయారు చేశాయి. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే స్పేస్ లోని జీరో గ్రావిటీలో ఎక్స్పెరిమెంట్స్ చేయడం. ఐఎస్ఎస్ స్పేస్ లోనే బిగ్గెస్ట్ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్. దీని వెయిట్ 4,20,000 కేజీలు ఉంటుంది. అంటే ఇది దాదాపు ఒక ఫుట్బాల్ మైదానం అంతా పెద్దది. ఎర్త్ నుంచి 400 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో గంటకు 28,000 కిలోమీటర్ల రొటేట్ స్పీడ్ తో ఎర్త్ చుట్టూ రొటేట్ చేస్తూ ఉంటుంది. అంటే కేవలం 90 నిమిషాల్లోనే భూమి చుట్టూ ఒక రౌండ్ వేసి వస్తుంది. అందుకే ఐఎస్ఎస్ లో ఉన్న ఆస్ట్రాట్స్ కి ఒక రోజులో 16 సార్లు సన్సెట్ అవుతాయి, 16 సార్లు సన్ రైజ్ అవుతుంది. ఐఎస్ఎస్ లో ఎనర్జీ కోసం జైంట్ సోలార్ ప్యానల్స్ ఉంటాయి. వీటి నుంచి కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. జనరల్ గా ఐఎస్ఎస్ లో 3 నుంచి 7 ఆస్ట్రాట్స్ పనిచేస్తూ ఉంటారు. మైక్రోగ్రావిటీ కారణంగా భూమి నుంచి స్పెషల్ ఫుడ్ పౌచెస్ లో ఆస్ట్రాట్స్ తింటూ ఉంటారు. జీరో గ్రావిటీ కారణంగా మనుషులు స్టెబుల్ గా ఉండరు. సో పడుకునేటప్పుడు కూడా వాల్ స్ట్రాప్స్ లో పడుకుంటారు.